సంగారెడ్డి పట్టణంలో ఉన్న సాహస హాస్పిటల్లో ఒక చిన్నారి 6 సంవత్సరాల చిన్నారి కిడ్నీ బారిన పడి చికిత్సకి వాళ్ళకి పైసలు లేని పరిస్థితిలో ఈరోజు కందిలి ఛానల్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కొన్ని రీల్స్ చేయడం వల్ల ఆ రీల్స్కి నేను ఈరోజు స్పందించి నేను 16వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ అలియాస్ నాని ఆ రీల్స్కి స్పందించి ఈరోజు సాహస హాస్పిటల్ రాజుగౌడ్ సార్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి పరిస్థితి ఏమో వాళ్ళ గురించి వివరంగా తెలుసుకొని ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ అమ్మాయికి జరగబోయే సర్జరీకి సంబంధించిన ఎంత ఖర్చు అయినా సరే నేను నా సొంత నిధులతో భరిస్తా అని చెప్పి ఈరోజు రాజుగౌడ్ సార్కి చెప్పడం జరిగి అమ్మాయిని కూడా మేము దగ్గరుండి ఆమెని కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయికి అమ్మ నాన్న ఎవరు లేరు, వాళ్ళ నానమ్మ ఎవరు నానమ్మ దగ్గర ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవరు లేని అమ్మాయికి ఈరోజు చిన్న వయసులో 6 సంవత్సరాల ఉన్న అమ్మాయికి కిడ్నీ సమస్య వచ్చింది కాబట్టి దానికి నా మనసు చెల్లించి ఈరోజు ఎంత ఖర్చైనా సరే నేను భరిస్తా అని చెప్పి ఈరోజు సాహస హాస్పిటల్ యాజమాన్యానికి అదే రాజుగౌడ్ డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఇమ్మీడియట్గా స్పందించి నాన్నగారు మీరు రండి, అది ఎంత ఖర్చైనా సరే మీరు చెప్పారు కాబట్టి మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, మేము ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తామని నాకు వాళ్ళు చెప్పడంతో నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నా. ఖచ్చితంగా ఇటువంటి అనాథ పిల్లలకి ఎవరు లేని వాళ్ళకి ఈరోజు సోషల్ మీడియా ఈరోజు ఇంత మంచిగా స్పందిస్తారు. లేని వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ కానీ అందులో వస్తున్నాయి కొన్ని ఫేక్ న్యూస్ కాకుండా ఇది రియల్గా నేను దగ్గరుండి పోయి చూసినా కాబట్టి ఈరోజు కందించాలని కావచ్చు, అదేవిధంగా మా శ్రీకాంత్, అదేవిధంగా మాంజరా ఛానల్ అదే లోకల్ ఛానల్స్ కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. నేను వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. కానీ ఖచ్చితంగా ఇట్లా ఎవరికి ఆపదున్నా నా వంతు సాయం చేయాలని ఈరోజు నేను ముందుకు వచ్చినా కాబట్టి రేపు కూడా ఎవరికైనా ఆపద ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే నా వంతు సాయం చేస్తా. ఎంతో మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ చేయడానికి సాయం చేయడానికి ముందుకు రావాలని చాలా మందికి నేను నా ద్వారా తెలియజేసుకుంటున్నా కాబట్టి ఖచ్చితంగా లేని వాళ్ళకి సాయం చేయాలి. సహకారం కూడా తీసుకొని రేపు మేము కావాలంటే మా కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి మా హరీష్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళి